ఏం నాన్న పప్పి వచ్చి ఎన్ని రోజులైంది? అసలు పెళ్లి గురించి మాట్లాడడం లేదు. పెళ్లి చేసుకోవలసిన వాడివి నువ్వు నన్ను అడుగుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? 24 గంటలు దాని వెనకాల తిరుగుతున్నావు. ఏం చేస్తున్నావురా? నాన్న పప్పి రూమ్ లో కలుస్తుంది. పప్పి పప్పి ఏమైంది పప్పి? పప్పి అసలు ఏమైంది చెప్పు. పప్పి నడువు నొప్పి ఏమిటా ఇది? అబ్బా ఆ నడువు నొప్పి కాదా? మరి ఇది ఏ నడువు నొప్పి? గుద్దుకున్నాయా? ఇదే ఆర్టీసీ ట్రాన్స్పోర్టా? నేను చైల్డ్ గా ఉన్నప్పుడు ఇది కొట్టి చంపేసేలా ఉంది. వెళ్ళి డాక్టర్ తీసుకురారా. చంపేదానికి మా ఫారెన్ లో లేని డాక్టర్లు అందరు డాక్టర్లు వచ్చారు. నా నడు మీద కొద్ది వాళ్ళ నడుము పోయింది. ఆఖరుకు మునీసుడు వచ్చి పప్పి పప్పే నువ్వు కొంచెం రక్తం రాసుకోని చెప్పాడు. నేను రాసుకున్నా. నొప్పి పోయింది. నాన్న పప్పికి కుందేలు రక్తం కావాలట. ఆ రొట్టెల కొట్లో దొరుకుతుంది. తీసుకొచ్చేవరా బుద్ధి లేనోడా. పెళ్లి చేసుకునేది నువ్వు. తీసుకొచ్చేవు. నన్ను కన్ఫ్యూజ్ చేయకో. అయ్యయ్యో ఏ నొప్పికి రక్తం అమ్మ చెప్పాను. రాచి పెట్టుకోకూడదమ్మా. దీప నొప్పికి కుందేలు రక్తం, పంటి నొప్పికి పావు రక్తం, నడు నొప్పికి నడు నొప్పికి జ్ఞాపకం వచ్చింది గబ్బిల రక్తం. ఈ టైంలో గబ్బిలాలను ఎక్కడిస్తాను పప్పి? నేను నీ బుద్ధి వయసును బాధపడుతున్నాను. నాకు మందు తీసుకొచ్చలేని నువ్వు నన్ను లైఫ్ లాంగ్ ఎలా కాపాడుతావు? నో మామా ఫ్రెండ్, నాకు డౌట్. నీ మీద డౌట్, ఈ పెళ్లి మీద డౌట్. పప్పి పప్పి కోపగించుకోకమ్మా. పిచ్చివెధవా ఏదో మాట్లాడి కార్యం పాడు చేయకురా. నువ్వు త్వరగా ఒరే గబ్బిలం రక్తం ఎక్కడ దొరుకుతుందా? నానా మన తోటలోనే గబ్బిలం ఉంది నాన్న. అలాగా అయితే వెంటనే వెళ్ళి తీసుకురా. వెళ్ళరా త్వరగా. నేను వస్తున్నాను రా. అబ్బా గబ్బిలం రక్తం. నడు నొప్పికి గబ్బిల రక్తం, గబ్బిల రక్తం నడు నొప్పికి. అమ్మయ్య బుర్ర తక్కువ వెధవ. పప్పి గబ్బిలం రక్తం అడిగింది. ఇదిగో పడుకుందే. ఒక పట్టు పట్టేస్తాను. పట్టేస్తాను. గోవిందా గోవిందా అట్టగాడిదా నిన్ను పిలవలేదురా. ఆ గోవిందుని పిలిచానురా. అయ్యా తిరుపతి కూడా కొలు నమస్కారాలు చేస్తున్నారు. అయ్యో అయ్యో ఏం చేయాలరా ఇప్పుడు? తొందరగా రండి. ఏంటిది? ఎందుకు ఇలా రోల్ అవుతున్నారు? చూడమ్మా నవ్వుతున్నావా? మావయ్య మొహం చూసావా? అసలే పౌర్ణమిలా ఉంటుంది. ఇలా చూడు మొహంలో ఎన్ని కాట్లు తెలుస్తున్నాయో. నాన్న నా ముఖం ఏమ్మా నీ నడువు నొప్పి ఏమైంది? నడు నొప్ప నాకు తుమ్ము వచ్చింది. తుమ్మాను. గుద్దుకున్నాయి సర్దుకున్నాయి. నీకు పరారు. ఇలా చూసావమ్మా? ఏమ్మా ఆ మునీశ్వరుడు తేనెటీగ కుడితే ఏదైనా రక్తం చెప్పాడా? తేనెటీగకి ఎగిరే తొండ లేదు. ఎగిరే తొండ దాని రక్తం. ఎగిరే మొసల్ని చెప్పలేదు మునీశ్వరం. రాణి 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 జాన్సీ ఏంటి ఇలా సడన్ గా వచ్చి నుంచున్నావు? నేనే ఊరికే రాలేదు. నాకు ఈ వేషం నచ్చలేదు, ఈ నాటకం నచ్చలేదు, అసలు ఏది నచ్చలేదు. ఏంటో ఇది? ఆఖరి సమయంలో ఇలా గంతులేస్తున్నావే. మరి ఇంకేమిటి? నేనేం జరిగిందో చెప్పనా? నీ మాట విని గబ్బిలో రక్తం కావాలని అడిగానా? అబ్బా కొడుకులు గబ్బిలానికి బదులు తేనెటీగలు పట్టారు. అవి కుట్టే ఒళ్ళంతా రక్తం ఒకే రగడైపోయింది. పాపం అల్లాడిపోయారు. ఏంటి ఏంటి ఎందుకు నవ్వుతున్నా? నీకంత తమాషాగా ఉందా? తేనెటీగలు మాత్రం కుడితే చాలు. తేళ్లు కుట్టాలి, జర్రులు కుట్టాలి, పావులు కుట్టాలి. అప్పుడే ఆ భాగ్యవంతుల పొగర అణిగిపోతుంది. ఇలా చూడు, నువ్వు ఇలా వాళ్ళని హింస పెడితే ఇక మీదట నేను ఒప్పుకోలేను. నాకు తాళిబొట్టు వద్దు, దాంపత్యం వద్దు, నా బిడ్డకి తండ్రి కూడా వద్దు. ఏ రాతి బొమ్మైనా మట్టి ముద్దైనా మొగుడు మొగుడేనంటావా? అమ్మా ఈ కాలంలో కట్టుకున్నవాడు రాయి అయితే ఆ రాయి పగలగొట్టి ఇల్లు కడతారు. మట్టి అయితే పొలాలకు ఎరువుగా వేస్తారు. నువ్వెన్నన్నా సరే
వారు కష్టపడ్డం నేను చూడలేను. నువ్వు కష్టపడలా, నువ్వు కన్నీరు కార్చలా, అందుకని పగకు పగ సాధించాలంటావా? అది కాదు ఝాన్సీ, నువ్వు లేకపోతే తాను బతకలేననే స్థితికి అతను రావాలి. అప్పుడే తాళి కట్టే తర్వాత నువ్వెవరనే నిజం తెలిసినా కూడా అతని కోపమే రాదు. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థమే కావడం లేదు. పోను పోను అదే అర్థం అవుతుంది. ఇప్పుడు నీ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. త్వరగా దయచేయి. ముందు ఈ నాటకానికి తెరముయ్. అలాగే ముందు పోతున్నానంటున్నావు కదా. పగలంతా వాడు పట్టుకుంటాడు, రాత్రి అంతా నువ్వు పట్టుకుంటావు. నేను నిద్రపోవాలా చావాలా? అయ్యో, ఆ పప్పి ఉంచుడు, అది మనకి భలే డింకి కొట్టింది. ఏమిటనుమనేది? దాన్ని లండను కాదు, గిండను కాదు, పల్లెటూరు బయట లక్షణంగా తెలుగు మాట్లాడుతోంది. అలాగా? అవునన్నా, నేను రహస్యంగా విన్నా. సందేహపడ్డావుగా, కనిపెడదాం. నీ మీద వాళ్ళకి అనుమానం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా? అవును. ఇది చివరికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. పిచ్చిదానా, నేనున్నది ఎందుకు? నువ్వు భయపడకు. ఈ టైంలో నువ్వు ఆ చోటు విడిచి రావడమే తప్పు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పోంటుంటే